ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేదవాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళ కష్టంలో ఉన్నారు, జీతాలు పెంచండి. కానీ మన గురించి ఏ రోజు పట్టించుకున్న చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించేసి చేతులు దులిపేశారు. కానీ ఈ కాగితం మనకి ఈ రోజు దొరికింది. ఈ కాగితంలో ఏముందంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు 5 మందికి 15,000 నుంచి 25,000కి జీతం పెంచాలని చెప్పి టీటీడీ బోర్డులో తీర్మానం చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బోర్డుకి రికమెండ్ చేసి ఒక్కొక్కరికి 10,000 చొప్పున జీతం పెంచారు. ఇది ఎక్కడ న్యాయమని మనం అడుగుతున్నాం. మేము ఇక్కడ పెంచిన దాన్ని వ్యతిరేకించడం లేదు, 25,000 రూపాయల జీతాన్ని పెంచడాన్ని మనమే వ్యతిరేకించడం లేదు. వాస్తవంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ఈ జీతాన్ని ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నాం. నిజాయితీ కనుక ఉంటే టీటీడీ అధికారులందరికీ ఒకరికి న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనేది సరైనటువంటిది కాదు. టీటీడీ ఇంకా మాకు సరిగా తెలియడం లేదు, మీకేం గ్రౌండ్ లేదు ఇవ్వడానికి అని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్మానం చేసింది. ఏమని చేసిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇంతకుముందు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా 18,000 రూపాయలు జీతం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి అని చెప్పి. పర్మనెంట్ ఉద్యోగస్తుడు చేసే పన్నే కాంట్రాక్ట్ కార్మికులు కనుక చేస్తే వాళ్ళకి జీతం ఎంత ఇవ్వాలంటే 18,000 రూపాయలు కనీస వేతనంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు